కర్నూలు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. ఎమ్మిగనూరు మండలం కందనాతి గ్రామంలో కుటుంబంపై వేట కొడవలతో దాడి చేశారు ప్రత్యర్థులు. ఈ దాడిలో పరమేష్, వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. వెంకటేష్ ను పొలంలో, పరమేష్ ను ఇంట్లో హత్య చేశారు. ఈ దాడిలో బాలుడు లోకేంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. గోవింద్ భార్య వీరేశమ్మ స్వల్పంగా గాయపడింది. బాధితులను తొలుత ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. గాయపడిన వాళ్లలో గోవింద్ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తూ ఉండగా శివార్లో కాపు కాచి దాడికి పాల్పడ్డారు. కందనాతిలో గత ఏడాది ఇంటి వద్ద కుళాయి నీటి కోసం 2 కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. అప్పట్లో కేశన్న, వర్గీయులు ఇద్దరూ మృతి చెందారు. ఆ ఘటనకు ప్రతీకారంగానే ఇవాళ దాడి చేశారు ప్రత్యర్థులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఎవరు హత్య చేశారు, ప్రస్తుతం నిందితులు ఎక్కడున్నారు, డీటెయిల్స్ ఏంటి, పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? కర్నూలు జిల్లాలో మరోసారి పాత కక్షలు చెలిపోయాయి. ఎమ్మిగనూరు మండలం కందనాతిలో ఇవాళ ఇద్దరిని హత్య చేశారు. ముగ్గురు పైన దాడి చేశారు. వారి పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. కందనాతిలో 2 ఏళ్ల క్రితం ఇంటి వద్ద నీటి కుళాయిల వద్ద ఘర్షణ జరిగింది. అప్పట్లో చేసిన దాడిలో ఇద్దరు చనిపోయారు. ఆ హత్యలకు ప్రతీకారంగానే ఇవాళ ప్రత్యర్థులు దాడి చేశారు. ఇవాళ గోవింద్, వెంకటేష్, పరమేష్ అనే ముగ్గురు అన్నదమ్ములు. వారి ముగ్గురు వేర్వేరు కుటుంబాలు. వారి గత 2 ఏళ్ల క్రితం జరిగిన హత్యల తర్వాత గ్రామం వదిలి వెళ్ళారు. దసరా పండుగ సమయంలోనే గ్రామం చేరుకున్నారు. రెండు ప్రత్యర్థి వర్గాలు కూడా గతంలో వేర్వేరు పార్టీల్లో ఉండేవి. వైసీపీ, తెలుగుదేశంలో ఉండేవారు. ఇప్పుడు ఇవాళ చనిపోయిన వారు తెలుగుదేశంలోనే చేరారు. ఈ నేపథ్యంలో ఆ ధైర్యంతోనే ఎలాంటి హత్య చేయరు అన్న ఉద్దేశంతోనే వారు గ్రామంలో చేరారు. అయితే ప్రత్యర్థులు దాడి కాసి ఇవాళ ఇద్దరిని హత్య చేసి ముగ్గురి పైన కూడా తీవ్రంగా దాడి చేశారు. వెంకటేష్ అనే వ్యక్తి, పరమేష్ అనే వ్యక్తి ఇంట్లో ఉండగా మూకుమ్మడిగా వెళ్ళి హత్య చేశారు. ఆ తర్వాత వీళ్ళంతా కుటుంబ సభ్యులంతా పొలంలో పనులకు వెళ్ళారని తెలిసి అక్కడికి కూడా వెళ్ళారు. దారి మార్గ మధ్యంలోనే గోవిందు, వీరేశమ్మ దంపతులు ఇద్దరు, వాళ్ళ 5 ఏళ్ల కుమారుడు ముగ్గురు కలిసి పొలంలో పనులు పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా దీనికి ఎదురుపడ్డారు. వారిపైన దాడి చేశారు. ఈ దాడిలో గోవింద్ తీవ్రంగా గాయపడ్డాడు. పేగులన్నీ కూడా బయటకు వచ్చాయి. వీరేశమ్మ పైన కూడా దాడి చేశారు. వీరేశమ్మ చేతిలో 5 ఏళ్ల కుమారుడు ఉన్నారు. ఆ అబ్బాయికి కూడా వేటుకొడవని గాయాలయ్యాయి. వీరేశమ్మకు కూడా గాయాలయ్యాయి. ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. పొలంలో ఉన్న వెంకటేష్ పైన కూడా దాడి చేసి హత్య చేశారు. మొత్తం ఈ ఎపిసోడ్తో కందనాతిలో తీవ్ర ఉద్రిక్తత